సుమన్ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీవాణి పాఠశాలకు విద్యా అధికారి ప్రభుదాస్ హెచ్చరిక. వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు. బండ్రు శోభారానికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క. అవినీతికి పాల్పడిన వీఆర్ఓ మద్దిలేటిని సస్పెండ్ చేయాలని డిమాండ్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్. 10 ఏళ్లుగా గాడిదపల్లు తోమారా టీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు. సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కోరికల దినం. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. శ్రీవాణి పాఠశాల యాజమాన్యానికి 7 రోజుల సమయం ఇచ్చిన విద్యా అధికారి 7 రోజుల్లోపు తన యొక్క అవకతవకలను సరిచేసుకోవాలని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో మొన్నటి రోజు జస్విని అనే విద్యార్థి పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో తప్పిపోయిన గంటకు పైగా తప్పిపోయి తిరిగి గంట తర్వాత విద్యార్థి ఇంటికి చేరిన విషయం తెలిసిందే. పలు పత్రికల్లో ప్రచురణ చూసి ఈ రోజు దుబ్బాక పట్టణంలో శ్రీవాణి పాఠశాలకు ఆకస్మికంగా తనిఖీ చేసిన దుబ్బాక మండల విద్యాధికారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవాణి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. పాఠశాలకు బలహీనతలను గుర్తించామని తెలియజేశారు. క్రీడా స్థలం, ఫైర్ సేఫ్టీ సూచిక బోర్డు, మూత్రశాలలు, స్పీడ్ బ్రేకర్స్ లేవు కనుక 7 రోజుల్లోగా సిద్ధం చేసుకోవాలన్నారు. లేని ఎడల పాఠశాలను రద్దు చేస్తామని మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు, రాజు, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కల్వా నరేష్, మచ్చా శ్రీనివాస్, బండి నరేష్ పలువురు పాల్గొన్నారు. నాయకులు సీనన్నకు మరియు తమ్ముడు నరేష్కు మరియు భరత్కు, ఇతర నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలతో తెలియనిది ఏమనగా, శ్రీవాణి పాఠశాలలో మొన్న సాయంత్రం ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఒక అమ్మాయికి బదులు ఇంకొక అమ్మాయిని తీసుకువెళ్ళిన సంఘటన అత్యంత బాధాకరం. ఇక ముందు అట్లాంటి దురదృష్టకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ, పాఠశాల యాజమాన్యం కూడా పూర్వ ప్రముఖుల పట్ల దురుస్తుగా వివరించిన అంశం కూడా నాకు పాత్రికేయ మిత్రుల ద్వారానే సమాచారం అంది. తల్లికి అలమటించిన భరిస్తాం కానీ ఆత్మాభిమానం. విజయవాడ పడమటలంక దర్శిపేటలో వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకులను అరెస్టు చేసిన పడమట పోలీసులు. విజయవాడ పడమటలంక దర్శిపేటలో వ్యభిచార గృహంపై దాడి చేశారు పోలీసులు. గత కొంతకాలంగా రేకుల షెడ్ ని బ్యూటీ పార్లర్ గా అద్దెకి తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన పడమట సిఐ మోహన్ రెడ్డి, వ్యభిచార గృహం నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్ బి నాగేశ్వరరావుని అదుపులోకి తీసుకున్నారు సిఐ మోహన్ రెడ్డి. మరో నిర్వాహకుడు రాజేష్ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. మొత్తం 3 విటులు మరియు 5 బాధిత మహిళలను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ ఆదేశాల మేరకు విజయవాడ నగర పరిధిలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాల మీద నిఘా ఎప్పుడు ఉంటుందని, ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు, నగర బహిష్కరణ, అనేకమైన శిక్షలు ఉన్నాయని ఆయన తెలిపారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు డీసీపీ అధిరాజ్ సింగ్ రాణా గారి పర్యవేక్షణలో నిన్న మాకు రాబడిన సమాచారం మేరకు పడమట దర్శిపేట ఏరియాలో ఒక ఇంట్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారం పైన నేను మా పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో మేము ఒక ఆర్గనైజర్ని, అదేవిధంగా 5 బాధిత మహిళల్ని, 3 విటుల్ని కూడా పట్టుకోవడం జరిగింది. వారిపైన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది. అదేవిధంగా మా తదుపరి దర్యాప్తులో ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజేష్ అనే వ్యక్తి మేము పరారీలో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెడతాము. ఈ నగర పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం నగరంలో ఎక్కడా కూడా ఎటువంటి రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా పదవీ బాధ్యతలను స్వీకరించారు బండ్రు శోభారాణి.
తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమితులై నేడు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న బండ్రు శోభారానికి రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి గిరిజన సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయతో పాటు కలిసి శుభాకాంక్షలు తెలిపారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. శోభారానికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో హరివర్ధన్ రెడ్డితో పాటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ నాయకులు రొండా మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేడీస్ మాట్లాడదు. శాసనసభ ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉంటానని, రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నా శాయశక్తుల కృషి చేస్తానని మరియు నేను చేపట్టనున్న కర్తవ్య అవినీతికి పాల్పడిన వీఆర్ఓ మద్దిలేటిని సస్పెండ్ చేసి అవినీతి సొమ్మును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో విధులు నిర్వహిస్తున్న సల్కాపురం గ్రామానికి చెందిన కుమ్మరి మద్దిలేటిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేష్ మాట్లాడుతూ అవినీతికి పాల్పడినట్లు కోట్ల రూపాయలు దండుకున్నట్లు మీడియాలో ప్రచురించారు. సాధారణ కుటుంబం నుండి విఆర్ఏగా పనిచేసి విఆర్ఓగా ప్రమోషన్ పొందిన మద్దిలేటి కర్నూలు మండలంలో పనిచేసిన కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కల్లూరు మండలంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఓ మద్దిలేటి ఈ మధ్య కాలంలో కోట్ల రూపాయలు వెచ్చించి అతని స్వగ్రామంలో భారీ బిల్డింగ్ ను నిర్మించుకున్నారు. ప్రస్తుతం డాక్టర్స్ కాలనీలో 11 సెంట్ల స్థలంలో భారీ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. సాధారణమైన కుటుంబం నుండి వచ్చి వీఆర్ఓగా విధులు నిర్వహించడం ద్వారా వచ్చే జీతంతో కోట్లకు కోట్లు సంపాదించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రజలు ఆయన దగ్గరకు ఏ పని మీద వెళ్లినా మామూలు ఇస్తే తప్ప పని చేయడని ఆరోపణలు ఉన్నాయి. గతంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో దాదాపు నగరంలో 300 పట్టాలు ఇచ్చి అక్రమంగా కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. అతనిపై వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. సల్కాపురం గ్రామానికి చెందిన వీఆర్ఓ మదిలేటి గతంలో వీఆర్ఏ నుంచి వీఆర్ఓగా అప్గ్రేడ్ అయ్యారు. వీఆర్ఓగా ఆయన అప్గ్రేడ్ అయినప్పటి నుంచి కూడా మొదట కర్నూలు మండలంలో పనిచేశారు. ఇప్పుడు కల్లూరు మండలంలో అర్బన్లో వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన వీఆర్ఓగా ఎక్కినప్పటి నుంచి ఎక్కడైనా సరే ఎవరైనా స్థలానికి సంబంధించినటువంటి పట్టాలు కానీ లేదా మన తహసీల్దార్ కార్యాలయం నుంచి రావాల్సినవి ఏవి రావాలన్నా మామూలు ఇవ్వండి ఫైలు కదలని విధంగా వీఆర్ఓ మద్దిలేటి గారు వ్యవహరించారు. అదే కాదు అక్రమంగా ప్రభుత్వ భూములను కూడా మరి అధికార పార్టీలో గతంలో ఉన్నటువంటి వాళ్లకు అపనంగా అప్పజెప్పేసి వాళ్ళ పేర్ల మీద పట్టాలు రాయించేసి దాదాపు ఆయన చేతుల మీదుగా 200 పట్టాలు ఇచ్చినట్లుగా ఇప్పటికే ప్రింట్ మీడియాలో వస్తూ ఉంది. కాబట్టి అంటే ఒక్కొక్క పట్టా 2 లక్షలు 3 లక్షలు అని చెప్పేసి గతంలోనే 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు వాళ్ళ స్వగ్రామంలోన. ఇప్పుడు కూడా డాక్టర్స్ కాలనీలోన భారీ బిల్డింగ్ నిర్మిస్తూ ఉన్నాడు. అయినా సరే ఎంఆర్ఓ గారు కానీ వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మరియు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు లడ్డు ప్రసాదాన్ని అందించారు. అనంతరం ఆలయ కొండపైన బస్టాండ్ సమీపంలో సులభ్ కాంప్లెక్స్ ని ప్రారంభించారు. ఆ తర్వాత అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ రివ్యూ సమావేశంలో ఆలయ అభివృద్ధి కోసం ఏర్పడుతున్న పలు సమస్యలను చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాదగిరిగుట్ట అభివృద్ధిలో సహకరిస్తూ తిరుపతి తరహాలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తామన్నారు. యాదగిరిగుట్టలో స్వామివారిని దూరం నుండి ఎక్కువసేపు చూసే విధంగా అవకాశం కల్పించి ర్యాంపుతో కూడిన క్యూ లైన్ ను ప్రారంభించామని తెలిపారు. అదే విధంగా భక్తుల సౌకర్యార్థం నూతనంగా సులభ్ కాంప్లెక్స్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. అన్నదాన సత్రంలో సుమారు 5,000 మంది భోజనం చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. యాదాద్రి కొండపైన అత్యంత ముఖ్యమైనది భక్తులకు టాయిలెట్ సౌకర్యం కల్పించడమని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు యాదగిరిగుట్ట ఆలయం నిలయమన్నారు. స్వామివారి చటాగోపం, ముఖద్వార దర్శనం, క్యూ లైన్లను ప్రారంభించడం భక్తులకు మంచి అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట కొండపైన ప్లాస్టిక్ ని పూర్తి స్థాయిలో నిషేధించామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో నిషేధించామని అన్నారు. క్షేత్రంలో స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులతోటి తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని వేడుకొని యాదాద్రి అభివృద్ధి విషయంలో వచ్చే భక్తులు రాష్ట్రంలో దేశం నుంచి వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించాలి. ఆ దేవి దర్శనం కూడా సులభతరం కావాలి. దర్శనం చేసుకున్నాక వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలని చెప్పి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చొరవతోటి ఎండోమెంట్ మంత్రి కొండ సురేఖ గారి సహకారంతో, ఈ ప్రాంత మంత్రుల సహకారంతో, పెద్దలు మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఇంకా వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది. మొదటగా గతంలో ఇక్కడ గుడిగడ్డి తప్ప వచ్చే భక్తులకు ఏ విధంగా కూడా సౌకర్యాలు కల్పించలేదు. ఒక్కొక్కటిగా ఇక్కడ ఈఓ గారు కానీ, ఈఓ గారు భాస్కర్రావు కానీ, శాశ్వత చైర్మన్ నరసింహమూర్తి కానీ, వేద పండితులు కూడా అన్ని విధాల గుడి అభివృద్ధిలో సహకరించుకుంటూ భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని విధాల వాళ్ళకు సౌకర్యాలు కల్పించినప్పుడే వాళ్ళు దర్శనం చేసుకున్న దానికి సార్థకత ఉంటారు. కాబట్టి ఒక్కొక్కటిగా ఇప్పటికీ ఒక 8-9 పనులు చేయగలిగినాం. ఇంకా కూడా తిరుపతి తరహాలో భక్తుడు 1 నిమిషం పాటు స్వామివారిని దర్శించుకునే విధంగా ఒక 50 మీటర్ల దూరం నుంచే తిరుపతి ఎట్లయితే మనం క్యూ లైన్లో పోయి అక్కడ మెట్లపై నుంచి కొంచెం హైట్ నుంచి దర్శనం చేసుకుంటామో ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా చేయడం వల్ల సామాన్య భక్తులు కూడా స్వామివారిని నేరుగా 1 నిమిషం పాటు చూసుకునే వెసులుబాటు కల్పించారు. దాన్ని ఇవాళ మా గౌరవ ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఓపెన్ చేయించుకొని భక్తులకు స్వామివారికి ఇంకా అనుసంధానంగా దగ్గర నుంచి చూసే అవకాశాలు కల్పించినటువంటి ఈఓ గారికి, ఇక్కడ మా చైర్మన్ గారికి, స్టాఫ్ అందరూ కూడా నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో ఏదైతే మేము చెప్పినామో గార్మెంట్ రాలు కానీ, అక్కడ కొబ్బరికాయలు కొట్టుడు కానీ, షాపింగ్ విషయంలో కూడా వచ్చే భక్తులకు అన్ని గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ వంటేరు ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో 10 సంవత్సరాలుగా గాడిద పళ్ళు తోమినారా టీఆర్ఎస్ నాయకులు అంటూ సూటిగా ప్రశ్నించారు కాంగ్రెస్ నాయకులు. నిధులు విడుదల చేయకుండా కేవలం ప్రొసీడింగ్ ఇచ్చి పనులు ప్రారంభించి కాంట్రాక్టర్లను ఉరివేసుకునేటట్లు చేసింది మీ ప్రభుత్వం కాదా అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నిధులను ఆపినట్లు రుజువు చేయి, బహిరంగ చర్చకు రా ప్రతాప్ రెడ్డి అంటూ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ నాయకులకు కాస్తైనా ఏం మాట్లాడుతున్నారో తెలుసా అన్నారు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలో అండర్ డ్రైనేజీ, ఇంటర్నల్ రోడ్డు, రింగ్ రోడ్డు, ఇందిరా పార్కు నుండి కోట మైసమ్మ రోడ్డు పనులపై మేము చర్చకు సిద్ధం. ఈ చేతకానితనంతో 10 సంవత్సరాలుగా పూర్తి చేయలేక కేవలం 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రజలు సహించరని హెచ్చరిస్తున్నామన్నారు. మీకు చేతకాకపోతే మీ నాయకునితో ఎమ్మెల్యేగా రాజీనామా చేయించండి. కాంగ్రెస్ పార్టీ గెలిచి అభివృద్ధి చేసి చూపిస్తుంది అని పేర్కొన్నారు. నిధులు విడుదల చేయకుండా ఎన్నికల ముందు హడావుడిగా ప్రొసీడింగ్లను సృష్టించి ఆగం మాగం పనులు ప్రారంభించి కాంట్రాక్టర్లకు పైసలు రాక ఉరివేసుకునే పరిస్థితిని సృష్టించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. దీనికి పూర్తిగా ప్రతాప్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమనండి. కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా నర్సారెడ్డి గెలిచి అభివృద్ధి చేసి చూపెడతారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోల్పోగానే బీఆర్ఎస్ నాయకులకు మతి కోల్పోయి ఈరోజు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఖబర్దార్, ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించారని హెచ్చరిస్తున్నాం. మీరు 10 ఏళ్ళ నుండి ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధితో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతాప్ రెడ్డి గారు, మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. నిన్న మా కాంగ్రెస్ పార్టీపై మీరు బురద చల్లుతున్నారు. నిధులను ఆపినామని. ఒకవేళ మేము నిధులను ఆపినట్టు ప్రూఫ్ చేస్తే దీనికి మేము దేనికైనా రెడీగా ఉన్నాం. చర్చకు నీకు దమ్ము ఉంటే చర్చకు రావాలని సవాల్ విసురుతున్నాం. మీ హయాంలో 10 ఏళ్ళు మీ గాడిద పళ్ళు తొమ్మిరా 10 ఏళ్ళకేంచి మీరు ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు? ఉన్న బస్టాండ్ తొలగించి ఈరోజు ఊరు అవతల కట్టిరు. అది ఈరోజు అసాంఘిక కార్యక్రమానికి నిలయమైంది. దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నడి రోడ్డు మీద ఉన్నట్టు విద్యా సంస్థలను తొలగించి ఊరవతల పెట్టిరు. ఈరోజు విద్యార్థులకు ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి గ్రహించినవా అని ప్రశ్నిస్తున్నాం. గతంలో మీ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్లను బెదిరించి కేవలం ప్రొసీడింగ్లు ఇచ్చి పన్నులు చేయించారు. నిధులు విడుదల చేయలేదు. ఈరోజు వాళ్ళ పరిస్థితి, కాంట్రాక్టర్ల పరిస్థితి ఉరి వేసుకునే పరిస్థితిలో ఉన్నది. దీనికి బాధ్యులు ఎవరని మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం నోరుందని మీడియా ముందు ఏదో మాట్లాడాలని ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించారని హెచ్చరిస్తున్నాం. గజ్వేల్ నియోజకవర్గానికి వస్తే మా శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి కేసీఆర్ ఈరోజు ప్రజలను ముఖం చూపెట్టకుండా ముఖం దాక్కున్నాడు. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న ఫామ్ హౌస్లో పనుకుంటా ఈరోజు కాంగ్రెస్ మన గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందుబాటులో లేకుండా ఈరోజు వేరే నియోజకవర్గ ప్రజలకు నువ్వు సమీక్షల సమావేశాలు నిర్వహిస్తున్నావు. మొదలు నిన్ను గెలిపించిన గజ్వేల్ ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించు కేసీఆర్ గారు. మీరు గజ్వేల్ నియోజకవర్గంలో సమీక్ష చేయండి. ఈరోజు మీకు క్యాంప్ ఆఫీస్ ఉంది, అందులో వచ్చి కూర్చోండి. ఈ అభివృద్ధిపై సమీక్ష చేసి ఈరోజు ఎమ్మెల్యే మీరు ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద చెల్తే జనాలు అమాయకులు కారు, అంత గ్రహిస్తున్నారు. మీకు తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి కేవలం బెల్లంపల్లి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు ర్యాలీగా తరలివచ్చి ఆర్డీఓ కార్యాలయంలో డిమాండ్ పత్రాన్ని అందజేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న కోరికల దినం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు ర్యాలీగా వచ్చి ఆర్డీఓ కార్యాలయంలో డిమాండ్ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న ఉద్యోగులను, స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 వరకు పెంచాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేంద్రంలో మోదీ తీసుకువచ్చిన ఆశా వర్కర్ల పరీక్షా పద్ధతిని రద్దు చేయాలని, 4 లేబర్ కోడ్ పద్ధతులను వెంటనే ఉపసంహరించుకోవాలని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి తెలంగాణలో ఒక్క ఉద్యోగాన్ని కల్పించలేదని ఈ సందర్భంగా తెలిపారు. కోరికల దినోత్సవం సందర్భంగా మేమందరము కోరికలు నెరవేర్చాలని ప్రభుత్వం ముందుకు వస్తున్నాము. మా కోరికలు ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి అంటే 75
ఐసీడీఎస్ పుట్టినప్పటి నుంచి కొంతమంది అమ్మలు అక్కలు ఉద్యోగంలో చేరి ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వము అంతకుముందు మేము ధర్నాలు చేసినప్పుడు మా టెంట్ల దగ్గరకు వచ్చి అమ్మ మన ప్రభుత్వం వస్తే కనుక మీకు 2 లక్షలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన ప్రభుత్వము ఇప్పుడు మీకు 50,000 లక్ష ఇస్తాము, ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళాల్సిందే అని అంటున్నారు. కాదు, మాకు ఖచ్చితంగా 2 లక్ష కావాలి అని మేము పోరాడుతున్నాము. మాకు 2 లక్ష ఇచ్చేంత మట్టుకు కూడా మేము పోరాడతాము. మా పోరాటం ఆగదు. ఇన్ని ప్రభుత్వాలు వేయినాయి మా పోరాటాలతోటి. ఈ ప్రభుత్వంతో కూడా మేము పోరాడతాము. మాకు 2 లక్ష ఇచ్చేంత మట్టుకు పోరాడతాము. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లను కానీ ఆశా వర్కర్లను కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచాలి. ఇప్పుడున్న ధరలు ఏ విధంగా మండిపోతున్నాయి అనేది ప్రభుత్వంకి చాలా గుర్తు. ఆ విధంగా మాకు ఒక కుటుంబం బ్రతకాలంటే ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వానికి చాలా తెలుసు. కాబట్టి ఆ దాన్ని తెలుసుకొని మాకు ఇప్పుడున్న రేట్ల ప్రకారం మా కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇచ్చేంత మట్టుకు కూడా మేము పోరాడతాము. మేము పోరాడితే ఖచ్చితంగా సాధించుకునేంత మట్టుకు మేము నిరాహార దీక్షల నుంచి మేము ఉపసంహరించుకోము. కాబట్టి ఇప్పుడున్న రిలే నిరాహార దీక్షలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మాకు ప్రభుత్వము 2 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా అంగన్వాడీల పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చూపుతున్న ప్రతి విధమైన హరాస్మెంట్స్ మరి కాంట్రాక్టర్ కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా అందరం కూడా కాంట్రాక్టర్ కార్మికులు అందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా మరి కాంట్రాక్టుగా తీసుకున్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి స్కీమ్ వర్కర్లు అందరూ చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామ స్టేజీ వద్ద భారీ కంటైనర్ కారును ఢీకొట్టింది. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామ స్టేజ్ వద్ద విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న భారీ కంటైనర్ రోడ్డు దాటుతున్న స్కూటీని తప్పించబోయి పక్కనే ఉన్న డివైడర్ను దాటుకొని హైదరాబాద్ రోడ్డులోకి రావడంతో హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్న కారును ఢీకొంది కంటైనర్. కారులో ప్రయాణిస్తున్న 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. సీసీటీవీలో కంటైనర్ స్కూటీని తప్పించబోయే వీడియో రికార్డైంది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.